అక్కయ్య కుటుంబం, మా కౌరవుడి కుటుంబం రెండు వేరు కాదు. మెడ్రాస్ నుంచి మా నాన్నగారు టైం నుంచి మళ్ళీ నాగార్జున, నేను, ఈ కుటుంబం కలిసే ప్రయాణం చేసాం. ఎన్నో అనుభవాలు పంచుకున్నాం. పర్టికులర్గా ఆయన గురించి మాట్లాడాలంటే రెండే రెండు ముక్కలు. ఆయన ఏం చేశారని కాదు, ఏమి ఇచ్చిల్లారు. హైదరాబాద్కి అన్నపూర్ణ స్టూడియోస్ లాంటి ఒక గొప్ప తలమానికి ఇచ్చిల్లారు. ఎంతోమందికి ఉపాధి కలిగించారు. హైదరాబాద్లో ఈ రోడ్లో కారు కానీ సైకిల్ కానీ రాని రోజుల్లో కట్టారు. అందరూ ఇక్కడ కట్టారంటే ఈయన రాళ్ల మధ్య అనుకున్నారు. ఇవాళ అన్నపూర్ణ స్టూడియోస్ ఏషియాలో ఆ రోజుల్లో చెప్పేవారు, రామోజీ ఫిల్మ్ సిటీకి ముందు అంత అందమైన స్టూడియో లేదు. అంతేకాకుండా ఎన్ని సినిమాలు చేశారంటుంది కాదు, సినిమాల్లో దేవదాస్ లాంటి సినిమా, కాళిదాస్ లాంటి సినిమా, విప్రనాథ్ లాంటి సినిమా, ప్రేమాభిషేకం లాంటి సినిమా, మళ్ళీ అలాంటి సినిమాలు చూస్తామా? అసలు యాక్టింగ్ అనేది స్కోప్ ఉంటుందా అనిపించే లెవెల్లో చేసిన ఘనత నాగేశ్వరరావు ఒక్కరిది. అంతేకాకుండా ఈ జనరేషన్ ఆఫ్ ఆర్టిస్టులకు కూడా ఆ రోజుల్లోనే నాగేశ్వరరావు, రామారావు కలిసి వరదలు వచ్చినా ఏ కష్టం వచ్చినా కూడా జోలి పట్టుకుని రోడ్ల మట తిరిగి డబ్బులు పోగు చేసి ఇచ్చారు. ఈ తరం వాళ్ళకి స్ఫూర్తినిచ్చారు. అటువంటిది మళ్ళీ సాధ్యం అవుతుందో తెలియదు. కానీ ఇలాంటి ఎన్నో గొప్ప గొప్ప కార్యాలకి శ్రీకారం చుట్టిన వ్యక్తి నాగేశ్వరరావు. ఆయన ఎప్పుడూ మనతోనే ఉంటారు. ఆయన సినిమాలు ఎప్పుడూ మర్చిపోని సినిమాలుగానే ఉంటాయి. అండ్ అందరూ తప్పకుండా చాలామంది దేవదాస్ చూడాలి అని వెయిట్ చేస్తున్నారు. అందులో ఒక అద్భుతమైన డైలాగ్ ఉంటుంది బాబు. బాధగా లేదా అంటే, బాధపడితే ఏమొస్తాయి, రెండు కన్నీటి బుట్టే కదా అంట. రెండు మాటల్లో అద్భుతమైన స్క్రీన్ ప్లే డైలాగ్స్ ఉంటాయి అన్నమాట. అలాంటి సినిమాలు మళ్ళీ రావాలని కోరుకుంటూ నాగేశ్వరరావుని మరీ తలుచుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. తండ్రి కొడుకులతో చేసే అదృష్టం కూడా నాకు కలిగింది. రామదాస్లో నాగేశ్వరరావు నాగార్జున నమస్కారం పెడితే నాగేశ్వరరావు నమస్కారం పెడతాడు. ఏంటి ఈ షాట్ అన్నాడు ఆయన. గురువుగానేమో నాగార్జున నమస్కారం పెడుతున్నాడు. తండ్రిగా కుటుంబం చూసుకోవాల్సిన బాధ్యత నీదే బాబు అని ఆయన నమస్కారం పెట్టాడు అనమాట. ఆ ఉద్దేశంతో తీశాను ఆ షాటు. ఇప్పటికీ మర్చిపోలేని షాట్ అది. అండ్ ఐఎమ్ వెరీ లక్కీ టు డూ విత్ ఫాదర్ అండ్ సన్. అండ్ నెక్స్ట్ జనరేషన్ చూస్తాం, వెయిట్ చేద్దాం. ఆల్ ది బెస్ట్. ఆయన ఎక్కడున్నా మనతోనే ఉంటారు. స్టాంప్ రిలీజ్ అప్పుడు ఐ వాజ్ వన్ అమంగ్ ద ఫ్యామిలీ. ఐ ఆల్వేస్ వాజ్ తెలుసు, బట్ స్టిల్ గివింగ్ దట్ రికగ్నిషన్ అండ్ దట్ అఫెక్షన్ ఇస్ సంథింగ్. మావి గురించి చెప్పాలంటే ఆయన డిసిప్లిన్, ఆయన అప్బ్రింగింగ్ ఇలా చూస్తే తెలుస్తుందండి. See, all the family members are standing there. అందరు నిలబడి ఉన్నారు, ఎవరు కూర్చొని లేరు ఫ్రంట్ రోలో. నిలబడి అందరినీ రిసీవ్ చేసుకుని దే ఆర్ టేకింగ్ కేర్. సో ఆ డిసిప్లిన్, ఆ మోడెస్టీ, అది ఫ్యామిలీలో చూసి మనం అందరం చాలా నేర్చుకోవాలి. నేను చాలా ఫంక్షన్స్కి వెళ్ళున్నాను, కానీ నార్మలీ ద ఫ్యామిలీ మెంబర్స్ విల్ బీ సిట్టింగ్ ఇన్ ద ఫ్రంట్ రో. కానీ ఇక్కడ దే ఆర్ ఆల్ స్టాండింగ్ దే. అండ్ ద గ్రాండ్ చిల్డ్రన్ వాళ్ళందరూ ఎక్కడో వెనకాల కూర్చుని ఉన్నారు. సో అదొక్కటే చాలండి మావి గురించి చెప్పడానికి. మావి గురించి నేను చెప్పేదంటూ ఏం లేదు, పెద్దోళ్ళు చాలామంది ఉన్నారు. బట్ దేవదాస్ మైండ్లో పెట్టుకుని నన్ను పిలిచారు కాబట్టి అమ్మ తరపున టు స్టాండ్ హియర్ ఐఎమ్ వెరీ ఆనర్డ్. అమ్మని పైకి తీసుకొచ్చింది మావయ్య కదా. సో ఇట్స్ మై రెస్పాన్సిబిలిటీ అండ్ orders from my mother that I should be for every function, for everything that happens for Mavaya. It's my responsibility. నేను సుశీలతో మాట్లాడేటప్పుడంతా షీ రిమైండెడ్ మీ, నువ్వు ఎప్పుడు హైదరాబాద్కి వచ్చినా
కీప్ ఇన్ మైండ్ దట్ 100th ఇయర్ వస్తుంది. సో ఆ టైంలో ఇక్కడ ఉండేటట్టుగా చూడు అని అనింది. సో ఐ వాజ్ కౌంటింగ్ ద డేస్, ఎప్పుడు వస్తుందా, ఎప్పుడు ఇక్కడికి వద్దామా హైదరాబాద్కి అని. అండ్ ఐఎమ్ సో హ్యాపీ ఇక్కడ ఉండటానికి. మా ఆయన ఇక్కడ ఉన్నారు. బోత్ ఆఫ్ us ఆర్ రియలీ ఓవర్వెల్మ్. నాకు మాటలు రావట్లేదు, అసలు మాటలు రావట్లేదు. అండ్ ఐ కెన్ ఓన్లీ సే బిగ్ థ్యాంక్ యూ టు ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సో నమస్కారం మచ్. అండి మీడియా మిత్రులకి అండ్ టెలివిజన్లో చూస్తున్న మిత్రులు పెద్దలందరికీ నమస్కారం. మా నాన్న అంటే మాకు చాలా ప్రేమ అండి, మీకన్నా ఎక్కువ ప్రేమ మా ఫ్యామిలీ అందరికీ. మాకు ఆయన గురించి పెద్ద మేము చెప్పాల్సింది అందరూ చెప్పేశారు. వైఎల్పి గారు మాకు తెలియని విషయాలు కూడా చెప్పారు. అలాగే రావేంద్ర గారు అండ్ రమేష్ ప్రసాద్ గారు, మురళీమోహన్ గారు, ఇవన్నీ మాకు తెలియని విషయాలు. అండ్ బట్ నాన్న మాకు నవ్వుతూ జీవితం నేర్పించారు. ఎప్పుడు కోపడి నేర్పించలేదు, నవ్వుతూ జీవితం నేర్పించారు. అది అందుకనే మేము ఆయన పేరు తలుచుకుంటే నవ్వుతూనే ఉంటాం అందరం. సో నాన్న గురించి నేను చెప్పవసరం లేదండి ఎక్కువ. ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ శివేంద్ర అండ్ హెరిటేజ్ నుంచి వచ్చి మీరు ఇప్పుడు దేవదాస్ చూడబోతున్నారు. దేవదాసే కాదు, ఇంకా 5-6 సినిమాలు రిలీజ్ చేస్తున్నాము పాతవి. అండ్ ఆ ప్రింట్స్ కానీ వాళ్ళు చేసిన బ్లాక్ అండ్ వైట్ ప్రింట్స్ అద్భుతంగా ఉన్నాయి. ఇప్పుడే వేడివేడిగా వండి వచ్చినట్టు అంత బాగున్నాయి. ఆల్ దోస్ ప్రింట్స్ ఆర్ ఇట్స్ గోయింగ్ టు బి అ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. అండ్ ఆయన అన్నట్టు మేమందరం కూడా షాక్ అయ్యాం. 31 సిటీస్లో ఇది చేస్తున్నారు వాళ్ళు. మేము అడగలేదు. సంజయ్ జాజు గారు అక్కడ వీళ్ళు చేస్తున్నారు. మేము అసలు నేను శివేంద్ర గారితో అన్నాను, ఏమంటే నార్త్లో విల్ దే సీ ద ఫిలిమ్స్ అండ్ ఐ ఆస్క్డ్ హిమ్. హీ సెడ్ రెస్పాన్స్ ఈజ్ ఫెంటాస్టిక్. దెర్ ఇస్ అ హోల్ సెక్ట్ ఆఫ్ పీపుల్ ఈ ఓల్డ్ సినిమా హెరిటేజ్ ఫిలిమ్స్ని వాళ్ళు చూస్తున్నారని. అండ్ ఐఎమ్ సో హ్యాపీ. హౌ మెనీ థియేటర్స్ ఆర్ రిలీజింగ్? సో 60 odd థియేటర్స్లో ఈ ఫిలిం ఫెస్టివల్ జరగబోతుంది ఈ వీకెండ్. అండ్ ఐఎమ్ సో హ్యాపీ దీని గురించి. అండ్ అలాగే సంజయ్ జాజు గారు రేపు ఇఫీ ఇన్ గోవా నవంబర్లో జరగబోతుంది. నాన్నగారి పేరు మీద ఒక చాప్టర్ చేస్తున్నారు. అండ్ నాన్నగారి పేరు మీదే కాకుండా రాజ్ కపూర్, దేవ్ సాబ్ ఆల్సో, రాజ్ కపూర్, ఏఎన్ఆర్ గారు, మొహమ్మద్ రఫీ అండ్ తపన్ సిన్హా. రైట్, రాజ్ కపూర్ 4 దాదాసాహెబ్ పాల్కే అవార్డ్ విన్నర్స్ ఈ 100 సంవత్సరాలు ఫినిష్ చేసుకున్న ఈ సంవత్సరంలో చాప్టర్ చేయబోతున్నారు. అండ్ ఐఎమ్ సో హ్యాపీ. రాజ్ కపూర్ గారు, దేవ్ సాబ్ గారు అండ్ మొహమ్మద్ రఫీ గారు అండ్ తపన్ సిన్హా ఫ్రమ్ కల్కత్తా బెంగాల్ చేస్తున్నారు. ఐఎమ్ సో హ్యాపీ అబౌట్ దట్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ జాజుజీ. జాజు గారు అంటే మీరు ఇప్పుడు ఢిల్లీ వెళ్ళిపోయారు కదా, జాజుజీ. థ్యాంక్ యూ అండి. అండ్ పోస్ట్ మాస్టర్ జనరల్ విఎస్ రెడ్డి గారు, సార్ పివిఎస్ రెడ్డి గారు, థ్యాంక్ యూ అండి. అండ్ నాకు వచ్చినగానే చెప్పారు ఫ్యామిలీ ద ఫంక్షన్ అక్కడ రిలీజ్ వాజ్ కండక్టెడ్ సో బ్యూటిఫుల్లీ అండి. చాలా బాగా నాన్న పాటలు వేస్తూ చేశారని. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అమ్మ సావిత్రి గారు, విజయ చాముండేశ్వర్ గారు, థ్యాంక్ యూ అండి. ఎంత ఎమోషనల్గా మాట్లాడారు. సో మీరు అక్కడ నుంచి వచ్చి మీరే నేను వస్తాను అని చెప్పి వచ్చి థ్యాంక్ యూ అమ్మ, థ్యాంక్ యూ సో మచ్. యా రండి. ఫేవరెట్ పోర్ట్రేట్ ఓకే.